अगर మైనారిటీ भाइयों को डिक्लेरेशन बोले आप మీకు ఏమేమో చేస్తామని చెప్పారు 12 రకాల వాగ్దానాలు ఇచ్చారు ఒక్కటన అమలైందా మైనారిటీలకు 4000 కోట్ల బడ్జెట్ అన్నారు ఇంకా చాలా కథలు చెప్పారు ఏమన్నా అయిందా మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు బీసీలకు బీసీ సబ్ ప్లాన్ అన్నారు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు బీసీలకు యువ వికాసం అన్నారు ఒక్క వాగ్దానం కూడా అమలు కాదు కానీ ఒక్కటి మాత్రం అవుతున్నది ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి మాత్రం పోడు వచ్చుడు బేఫికర్ నడుస్తుంది 54-55 సార్లు నడిచింది ఇప్పటికి 20 నెలల अच्छा आज भी दिल्ली में నేను చెప్తే కదా కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీలతో ప్రాబ్లం ఏంటంటే అలా నిర్ణయాలన్నీ ఢిల్లీలో అవుతాయి వాళ్ళకి టికెట్లు కావాలంటే ఎడుకోవాలి టికెట్లు కావాలంటే ఎడుకోవాలి పదవులు కావాలంటే ఎడుకోవాలి పనులు కావాలంటే ఎడుకోవాలి మనకేమైనా పని చేయాలంటే పర్మిషన్ ఎవడియాలి బాత్రూమ్ కావాలంటే ఏమన్నా అడగాలి గది పరిస్థితి మరి ఇక నేను అనేది ఒకటే మన ప్రజలకు ఒకటే అడగాలి సింపుల్ ముచ్చట ఇదర్ కార్ హై ఇదర్ పూరే దో బేకార్ పార్టీయా కారు కావాలన్నా బేకార్ కావాలన్నా అడగాలి అంతే ఏం లేదు 24 నెలల్లో ఇవ్వలేదో అర్థమైంది హైదరాబాద్ ప్రజలకు కూడా అయిందా లేదా పక్కా అయిందా ఏమన్నా మరి వాళ్ళు వచ్చి డామ్ డూమ్ అంటే ఏమైనా భయపడతారా ఒక్కటి మాత్రం యాద పెట్టుకొని పైసలు బాగున్నాయి రేవంత్ రెడ్డి కానీ బగ్గా సంపాదిస్తుండు ఓటుకు 5-10 వేలు ఇచ్చినా ఇస్తాడు అప్పుడు మీరు ఏం చేయాలి ఎరికైనా తెలివిగా ఇక ఏమనుకుంటుండ అంటే రేవంత్ రెడ్డి సాబు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏమున్నది అంత గరీబ్గా ఉన్నారు జూబ్లీ హిల్స్లో బస్తీలలో పోయి పైసలు కుమ్మితే అయిపోతాయి ఓట్లు అనుకుంటారు మనం ఏం చేయాలి ఎరికైనా పైసలు ఇస్తే బరాబర్ తీసుకోవాలి ఏం సిగ్గుపడేది కూడా దొంగ పైసలు ఇవ్వాలి తీసుకొని ఏం చేయాలి ఎరికేనా మీకు ప్రామిస్ చేయమంటారు ఒట్టేయాలంటారు విమానం అంటారు ప్రమాణం అంటారు బిడ్డ మీద ఒట్టు తల్లి మీద ఒట్టు దేవుని మీద ఒట్టు అంటారు మీరు కూడా ఏం హుషారుగా ఏం చేయాలి తెలుసా కాక నీ మీద ఒట్టని బరాబర్ అనాలి మంచి ఆలోచన రేవంత్ రెడ్డి మీద ఒట్టు పెట్టిన మంచి ఏం కాదు కానీ అది కాదు లోపల ముందే ఏమనాలంటే ప్రమాణం అంటే చేయి చాపాలి లోపల మనసులో ఏమనుకోవాలి తెలుసా తుప్పాలు అనుకోవాలి అనుకొని ఇక బయటవాడు ఏం చెప్తుంది అన్నారు మోసాన్ని మోసంతోనే జయించాలి కదా మరి ఏం కాదు అది పాపప్ సొమ్ము దొంగ సొమ్ము అది తీసుకొని మాట తప్పితే కూడా ఏం నష్టం లేదు మొత్తం జూబ్లీస్ అందరికి చెప్పుర్రి 5,000 ఇస్తే 5,000 తీసుకోరి ఇంకా మీకెళ్ళి 5,000 అడుగురి ఏం తప్పలేదు 5,000 ఇస్తే ఇంకో 5,000 ఈ కొడుక ఎట్లాగో మార్కెట్ అంతా ఖతం చేసినావు ఆయన నువ్వు వచ్చినాక రియల్ ఎస్టేట్ బర్బాద్ అయిపోయింది దుకాణాలు నడుస్తలేవు ఇండ్లు లేవు మొత్తం సంకనాకి ఇచ్చేసినావు హైదరాబాద్ను తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని మంచిగా పైసలు దాచుకున్నావు ఆ పైసలు ఇయ్యి బరాబర్ 10,000 ఓటుకి అని చెప్పి తీసుకొని ఓటు మాత్రం అంతే కదా మోసపోయేది లేదు కదా వాళ్ళు వస్తే ఇలా ఇప్పుడు ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నా ముగ్గురే ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు గీతక్క సీతక్క సురేఖక్క ముగ్గురే సంతోషంగా ఉన్నారు గీతక్క అంటే రేవంత్ అన్న భార్య సీతక్క సురేఖక్క మంత్రులు వాళ్ళు ముగ్గురే సంతోషంగా ఉన్నారు ఆడబిడ్డలు కానీ ముఖ్యమంత్రి మాటలు ఎట్లున్నాయి 1,00,00,000 మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు నువ్వు కోటీశ్వరులు చేసినేమో కానీ ఉన్న ఇల్లు గుల్లగొట్టకపోతే చాలు తుల బచ్చియోं को స్కూటీ దేతే బోలే ఆడపిల్లలు చదువుకుంటే కాలేజీలకి పోయేటట్టయితే స్కూటీలు ఇస్తాం ఫ్రీగా అన్నారు స్కూటీలు లేవు లూటీ మాత్రం జోర్దార్ నడుస్తుంది ఎక్కడ స్కూటీ ఒక్కలకు రాలే लूटी ज़बरदस्त चल रहा है इनका आप देखो लूटी बोल तो मैं ऐसे ही नहीं बोल रहा हूँ आप 1 मिनट के लिए सोचो आज आपके ఎర్రగడ్డ डिवीजन में काफ़ी सारे बस्तियाँ हैं ఎన్నో బస్తీలు ఉన్నాయి ఎర్రగడ్డలో మరి ఎక్కడ పోయినా ఇలా హైదరాబాద్లో ఉండే బస్తీ వాసులు భయంలో ఉన్నారు ఎందుకు ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తుందో ఎప్పుడు గులగొడతాడో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే ఉన్నది ఇంకేం లేదు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు ఇప్పటిదాకా 24 నెలల్లో హైదరాబాద్లో ఏం చేసినవా అంటే గరీబుల మీద వడుడు ఇల్లు గులగొట్టుడు వాళ్ళకు కాగితాలున్నా కాగజాదున్నా మొత్తం తీసి అవతల వారేసి పిల్లలు బ్యాగులు తీసుకునే టైం ఇస్తలేరు వాటర్ బాటిల్ తీసుకునే టైం ఇస్తలేరు పిల్లలకు స్కూల్ పిల్లలకు తీసుకోకుండా కూలగొట్టి పోతున్నారు ఇవాళ తప్ప 24 నెలల ఒక్క కొత్త ఇటుక పెట్టిండా రేవంత్ రెడ్డి ఎక్కడైనా హైదరాబాద్లో ఇల్లు కట్టిండా ఒక్క ఇల్లు కాదు ఒక ఇటుక పెట్టిండా ఎక్కడైనా కానీ ఇటుకలు కూలగొట్టినవి మాత్రం వచ్చాడు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇక మీ కూకట్పల్లి ఎమ్మెల్యే సాబ్ ఇక్కడనే ఉన్నాడు కూకట్పల్లిలో రోజు నాకు ఫోన్ చేసిండు కృష్ణన్న అన్న మా దగ్గర బుచ్చమ్మ అని ఒక ఆమె చచ్చిపోయింది ఉరి పోసుకొని అన్నాడు ఏమైంది అంటే హైదరాబాద్లో వచ్చి ఆమె ఇంటి మీద స్టిక్కర్ వేసింది నీళ్ళు కూడా కొడతామని నోటీస్ వేసే వరకు హైబత్ తిని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి ఏడ్చిందంట రాత్రి అంతా ఏడ్చింది ఆయన రాత్రికి ఉరి పోసుకొని వాళ్ళ బిడ్డ ఇంట్లోనే చచ్చిపోతే నేను కూడా పోయి వచ్చి కలిసి ఆ బిడ్డకు వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చిన అంటే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా వచ్చి గరీబ్ గాల మీద వడుడు కూలగొట్టుడు ఇంట్లో ఆడోళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు